ఎలా బ్రోకరేజ్ ఎలా వర్క్ అవుతుంది ఇండియాలో అనుకోండి, ఇట్స్ 1 crore అయితే 1%, 1 crore అబౌవ్ అయితే 1%, అంటే సెల్లర్ కి ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రా మనం ఆ బ్రోకరేజ్ కి పే చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్, ఇప్పుడు నేను ఒక 500K హౌస్ కొంటున్నాను, ఎలా వర్క్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్? సో ఈ బ్రోకరేజ్ కమిషన్స్ అనేటటువంటి మనకి అంటిల్ వెరీ రీసెంట్లీ రియల్ ఎస్టేట్ రూల్స్ హ్యావ్ చేంజ్డ్ యాక్చువల్లీ, జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ బ్రోకరేజ్ కమిషన్. సో బయర్ కి సెల్లర్ కి ఇచ్చేటటువంటి కమిషన్ ఇద్దరు ఏజెంట్లకి సెల్లర్ పే చేసేయాల్సి వచ్చేది ఇంతకు ముందు. సో అది కొంతమంది సూ చేయటం వల్ల గవర్నమెంట్ దే చేంజ్ ది రూల్స్. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఇట్స్ బికమింగ్ లైక్ అన్ ఇండియన్ స్ట్రక్చర్. సెల్లర్ కి పే చేసుకుంటాడు, బయర్ కి పే చేసుకుంటాడు. సో అట్లా చేంజ్ అయింది. ఇంతకు ముందు మనం సెల్లర్ పే చేస్తున్నాడు అనుకున్నా కూడా సెల్లర్ కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, బయరే కదా పే చేసేది. ఓవరాల్ ట్రాన్సాక్షన్ లో ఎవరికి ఎట్లా పే చేసినా కూడా ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది బయర్స్ పాకెట్.